ఆవిడకు 10 చీరలు ఇచ్చి చైర్ వేసి కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే ఇప్పుడు కాదు కానీ అప్పుడు 2 రాష్ట్రాలు అది విడిపోక ముందు కదా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్ల దగ్గర మైక్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నేను కూర్చునేవాడిని స్టూడియోలో ఆవిడ కూర్చునేవాళ్ళు. ఇలా ఓ చీర చూపిస్తారు, ఈ చీర ధర ఎంతో చెప్పండి, కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ రేట్ చెప్తే చీర వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా క్రేజ్ ఉంటుండే అప్పుడు, చాలా క్రేజ్ కదండి ఆ చీరల గురించి. ఒక ఆవిడ 2500 రూపాయల చీర కరెక్ట్ గా రేట్ చెప్తే ఆవిడకి చీర వచ్చింది. రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు. ఓ రోజు ఉదయం నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చి వెళ్తే, సార్ ఎవరో పొద్దున్న వచ్చారండి మీకోసం, పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని కలవాలంటున్నారండి అంటే, నేను ఎవరండి అని వస్తే ఈయన ఎవరో, ఆయన పేరు. ఏంటి సార్ ఏంటన్నాను, ఆ చీర ఇచ్చేది వెళ్ళిపోతాను సార్, మా ఆవిడ ఇంట్లో అన్నం పెడతలేదండి అంటే. ఏంటి సార్ ఇప్పుడు ఆ చీర కోసం మీరు రావడం ఏంటండి, నేను కొరియర్లో పంపించేస్తాను కదా, వస్తుంది కదా మీకు అంటే. లేదు సార్ మీకు తెలియదండి, ఆడవాళ్ళకి చీరలకు ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు, అన్నం పెడతలేదు, నీళ్ళు ఎత్తలేదు, ఇప్పుడు మీరు ఇచ్చిన చీర పట్టుకెళ్ళి ఆవిడ చూపిస్తే గానీ మళ్ళీ కుదరదండి. రాజమండ్రి నుంచి పట్టుకుంటే పట్టు చీర వచ్చేసారా మీరు అని ఆశ్చర్యపోయి, శుభ్రంగా 2 కవర్లు ఎక్కువ పెట్టి పిన్నులు కొట్టి పట్టుకెళ్ళిపోండి సార్ అని. నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఎవరో ఆఫీస్కి రావద్దమ్మా, మీ చీరలు మీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పి అంత ప్రమాదం అయింది. అంత క్రేజ్ ఉండేది ఆ ప్రోగ్రామ్.